హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారు కదా, ఈరోజు మాది చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ కర్రీ. కొత్తిమీర ఉంటే బాగుండు, లేదు కాబట్టి కరివేపాకుతో సరిపెట్టేసాను. ఓకే, ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ టైం మనం వండడం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్, అది నా చేతిలో నేను వండుతున్నాను. మా మేడం గారిని అడిగి అది ఏ రకంగా అనేది చూపిస్తాను. మొదటి రైస్ బియ్యం అండి. ఇదైతే మేము ఇలాంటి 2 కప్పులు తీసుకున్నాము. 2 కప్పుల రైస్ ఇది. ఇందులో అయితే మేము ఉడికించాము. ఈ అన్నం ఉడికించినప్పుడు ఇందులో సాల్ట్, నిమ్మకాయ వేసారు మా మేడం గారు. ఇప్పుడు ఇది ఉడికించి ఇలా జల్లెడ పెట్టించాము. ఇప్పుడు ఇది మన ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నమాట. ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఆల్రెడీ పాన్ రెడీ చేసి ఇవ్వండి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రౌండ్ సైజులో కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చికెన్ కూర కూడా వండుతున్నానండి. చూసారు కదా, చికెన్ కర్రీకి ఇది. ఈ చికెన్ అయితే మాత్రం ఫ్రైడ్ రైస్కి ఇది చిన్న పీసులు, ఇది కొంచెం పెద్ద సైజు కర్రీకి. చూసారు కదా, చికెన్ కర్రీ కావాల్సిన ఉల్లిపాయలు ఇవ్వండి. ఈ మాదిరిగా నైస్గా కట్ చేసుకోవాలి. ఇవైతే 2 ఉల్లిపాయలు పెద్ద తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి ఇవి 3 కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. చూసారు కదా, ఆల్రెడీ ముక్క ఫ్రై వేపిన ముక్కనే మధ్య కొంచెం బాగా ఉడకాలని, కొంచెం గ్రేవీ ఉండాలి కదా ఆ బిర్యానీలో తినడానికి. అందుకే ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసాను. మొత్తానికి అయితే చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఓకేనండి, ఈరోజు మా నైట్ మన వంట తినేదంటే ఫుడ్ మాకు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, చూసారు కదండి, చికెన్ కర్రీ అంటే ఈ మాదిరిగా ఉంటే అందులోని ఫ్రైడ్ రైస్లో వేసుకొని తినాలంటే కనీసం గ్రేవీ ఉండాలి కాబట్టి ఈ మాదిరిగా చికెన్ కర్రీ చేశాను. ఈరోజు మాది మన వంట తినేదంటే ఫుడ్ మాది చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కదా. ఈరోజు మన వంట తినేదంటలో మాది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైడ్ రైస్. అది నా చేతిలో నేను ఉండాను. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ పెద్దగా రావు. ఇక్కడికి వచ్చి నేను అన్నీ నేర్చుకుంటున్నాను. ఓకేనండి, మనకు రాకపోయినా సరే వాళ్ళని అడిగితే ఇదంతా మా మేడం నాకు చెప్పారు ఎలా ఉండాలని, నేను తెలుసుకొని ఉండాను. అలా కూడా ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఓకే బాయ్, మర్చిపోకుండా చివరి వరకు చూసిన లైక్